మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ అనేది చాలా కీలకమైనదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ప్రాథమిక మరియు వివరణాత్మక కౌంటింగ్ నిర్వహించాలని, రూల్ 56 ప్రకారం మొదటగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించాలని తెలిపారు. యాక్ట్ 212 ప్రకారం సీక్రసీ మెయింటెనెన్స్ యాక్ట్ చదివి మరియు కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రతి బ్యాలెట్ పేపర్ కౌంటింగ్ ఏజెంట్కు చూపించి సక్రమంగా దానిని సంబంధించిన పీజీఎన్ సీల్ ట్రేలో వేయాలని, ముఖ్యంగా చాలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా చూడాలని సూచించారు. అదనపు కలెక్టర్ భాస్కర్రావు మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బందికి తగు ముఖ్యమైన సూచనలు, సలహాలు జారీ చేశారు. కౌంటింగ్లో ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక సంఘం ప్రకారం సక్రమంగా కౌంటింగ్ చేసి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి, మాస్టర్స్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్డు వారి ఇది అయిపోయిన తర్వాత 5 వచ్చారు తీసుకొస్తాం. మళ్ళీ 4 మళ్ళీ దీన్ని సింబల్ ఏమంటే టేస్ట్ చేసేసి ఆ సింబల్స్ ఏమంటే 3 కామన్ సింబల్ ఇండిపెండెంట్ ఆ వార్డు అక్కడ తీసుకొని అంటే ఫామ్స్ అని రెడీ అయినాయి. అందరూ బయటికి పంపించేసారు. వాళ్ళు ఈ పెన్షన్ నుంచి సంతకం పెట్టి పంపించారు. ఎలక్షన్ ఇప్పుడు ఏం లేదు, 16 తారీఖు ఎలక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి అది రౌండ్ వైజ్ పంపిస్తున్నారు. వాడు ఉంటే వార్డ్ మెంబర్ సెలక్షన్ వార్డ్ మెంబర్ ఎలక్షన్ వాడు అయిపోయిందంటే